నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశివారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మరి లాభస్థానంలో గురువు ఉన్నాడు, అలాగే మనకి చతుర్థంలో కేతు ఉన్నాడు. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే మిగతా రవి మకరంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి మనకి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల మనకి ఉద్యోగ వ్యాపార విషయాలన్నింటిలో కూడా లాభంగానే ఉంటుంది అని చెప్పొచ్చు మిథున రాశి వారికి. చతుర్థంలో కేతు ఉన్నప్పుడు ఇది కుటుంబ స్థానం, ఇది వాహన స్థానం, ఇది తల్లికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానంలో కేతు ఉంటే కనుక ఎలా ఉంటుందంటే, కేతు ఒకవేళ మనకు యోగించేటువంటి గ్రహం అయినట్టయితే చక్కగా తల్లికి మంచి ఆరోగ్యం, దైవ చింతన, ఇంట్లో మంచి వాతావరణం, ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాలు చేసేటువంటి స్థితిగతులు ఇలాంటివి ఉంటాయి. చక్కటి ప్రయాణాలు కూడా, తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయాణాలు ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ యోగించకుండా ఉన్నట్టయితే తల్లి విషయంలో, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేతువు అనగానే మనకి యోగించినప్పుడు ఏంటంటే పూర్తిగా వైరాగ్య స్థితిలోకి ఉండడం వల్ల ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏ విషయాన్ని పట్టించుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని రకాలైనటువంటి చికాకులు, చింతలు అయితే తప్పనిసరిగా వస్తాయి. అంటే భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ వ్యక్తుల మధ్య కానీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచన అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే కేతువు చతుర్థంలో ప్రయాణ స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు. అయితే యోగించే గ్రహం ఉన్నప్పుడు ఇవేవీ తెలియకుండా చేత్తో తీసేసినట్టుగా హాయిగా ఉంటాయన్నమాట. దానివల్ల మనకి అన్ని రకాల ఆనందంగా ఉంటుంది. ఇక అష్టమంలో చూస్తే మనకు రవి ఉన్నాడు. అష్టమంలో రవి ఉండడం, అలాగే సప్తమంలో మనకి కుజ శుక్రులు ఇద్దరు ఉన్నారు. శుక్రుడు అంటే స్త్రీ సంబంధించినటువంటిది, అంటే మగవాళ్ళైతే వారి యొక్క ఇల్లాలకు సంబంధించినటువంటి విషయం. అయితే కుజుడు సప్తమంలో ఉండడం వల్ల కాస్త భార్యాభర్తల మధ్య సమన్వయం అనేటువంటిది ఉండాలి. ఆ సమన్వయం కనుక లేకపోతే చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, హాయిగా ఉండొచ్చు అని చెప్పచ్చు. ఇక 9లో భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. ఎక్కడి నుండైనా ఏదైనా మనకు కొన్నిసార్లు గుప్తధనం, అంటే గుప్తధనము అంటే సీక్రసీ, అంటే ఏదో ఎప్పుడుదో ఏదో మనకు రాదు, వదిలేసాము అనుకున్నటువంటిది చేతికి వచ్చేటువంటి అవకాశం కానీ, లేదు పూర్వీకుల నుండి వచ్చేటువంటిది కొంత పూర్వీకుల ఆస్తి కానీ, అలాంటిది ఏదైనా ఎంతైనా కొంత మనకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో, అంటే ఇలా ఉన్నటువంటి ఈ గ్రహస్థితి సమయంలో మనకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా మీరందరూ కూడా, ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం అన్నది మర్చిపోకుండా ఉంటూ, ఏదైనా నవగ్రహ మండపానికి, ముఖ్యంగా మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళినట్టయితే
నవగ్రహ ప్రదక్షిణ చేసినట్టయితే ఈ చిన్న ఇబ్బందులు లేకుండా గడుస్తుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే గోచార రీత్యా, అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.